కానీ మోడీ గారి పాలనా కాలంతో పోలిస్తే నెహ్రూ గారి కాలంలో పరిస్థితులు అంత బాగా లేవు. ఆయా కాలాల్లో వారి వారి ప్రయారిటీలు వేరువేరుగా ఉన్నాయి. ఇద్దరూ వారి వారి పాలనా కాలంలో దేశ అభివృద్ధి కోసమే పనిచేశారు. పాక్రానంగల్ ప్రాజెక్టులు, ఐఐటీలు, ఎయిమ్స్ లాంటివి నెహ్రూ విజయాలుగా, ఆర్థిక పరిపుష్టి, ఆర్టికల్ 370 రద్దు, జిఎస్టి అమలు, పాకిస్తాన్తో దెబ్బకు దెబ్బ తీసే కఠిన వైఖరి, సామాన్యులకు అవసరమయ్యే పథకాల అమలు లాంటివి మోడీ విజయాలుగా చెప్పుకోవచ్చు. కాకపోతే నెహ్రూ గారు కొంత మెతక వైఖరి ఉన్న నాయకుడైతే మోడీ గారు దృఢంగా నిలబడే నాయకుడిగా కనబడతారు. ఇద్దరి మధ్య ఉన్న రెండు వేర్వేరు కాలాలకు చాలా తేడా ఉంది. వారు పదవి చేపట్టిన పరిస్థితులు కూడా వేరుగానే ఉన్నాయి. కాబట్టి ఒకరు ఇంకొకరి కంటే మంచి ప్రధాన కాదా అని నిర్ధారించడం కష్టమైన విషయం. వారి వారి కాలాలకు ఇద్దరు గొప్ప ప్రధానులే. ఫ్రెండ్స్,